ఇంకా ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా మనకు లాభాలు, ఆదాయం ఇవన్నీ తెలుస్తాయి. అలానే 11th హౌస్లో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు జనరల్గా మీకంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది, ఒక లక్ష్య సాధన పెట్టుకుంటారు. ఆ ఎయిమ్, ఆ ఆశయాలు సాధించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనకు 11th హౌస్లో తెలుస్తాయి. అలానే మిత్రులు, సామాజిక సహకారం అంటే సొసైటీలు మీరు ఏ విధంగా ఉంటారు, మీతో సొసైటీ ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు 11th హౌస్ ద్వారా తెలుస్తాయి. అలానే పెద్దవాళ్ళ యొక్క గ్రహం కేతువు సహజంగా పూర్వీకులకు కారకుడు, అంటే తండ్రికి, తాతకు, ముత్తాతకు వీరికి ప్రధానమైనటువంటి కారక గ్రహం తాత ముత్తాతలకు. సో వాళ్ళ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ అంశాల ద్వారా మనం ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనరల్గా తీసుకుంటే ఫస్ట్ మనము 11th హౌస్ అనేది లాభాలకు సంబంధించిన స్థానం అనుకున్నాం కాబట్టి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఊహించినటువంటి గొప్ప గొప్ప లాభాలు అనేటటువంటి పొందుతారు. ఎప్పుడూ కూడా వీళ్ళు లాభాలు పొందటంలో పైచేయి సాధిస్తూ ఉంటారు. అనేక సందర్భాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాల్లో స్పష్టత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సలహా ఏమిటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, అంటే కేతువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సాధ్యమైనంత వరకు చిన్న అంటే రకరకాలైనటువంటి వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ తులారాశి వారికి కేతువు లాభాలు కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. తర్వాత 11th హౌస్ అనేటటువంటిది మనకు మిత్రులకి వీళ్ళకి కూడా సంబంధించిన స్థానం అనుకున్నాం కాబట్టి వాళ్ళ వైపు నుంచి మీరు ఆశించినంత సహాయం అయితే మాత్రము దొరకదు. ఎందుకంటే కొంచెం సహాయం తక్కువగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో స్నేహితుల మీద నమ్మకం కూడా తగ్గే అవకాశం కలుగుతూ ఉంటుంది. 11th హౌస్లో కేతువు సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు తులారాశి వారు కొంతవరకు మౌనాన్ని పాటించడము, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించడం అనేటటువంటివి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా సన్నిహితులైనటువంటి మిత్రులతోటి, బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోటి చిన్న అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా ఏదైనా అభిప్రాయ భేదాలు కనుక కలిగినట్లయితే వాళ్ళు మీకు ఆప్తమిత్రులైనప్పుడు మీరు ఒక మెట్టు దిగి ఆ ఫ్రెండ్షిప్ని కాపాడుకోవటం అనేటటువంటి చాలా అవసరం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ఫీలింగ్స్ వెళ్లకుండా ఉండటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత మన ఆశయం ఏంటి? తులారాశి వారికి 11th హౌస్లో కేతువు యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు మన ఎయిమ్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏ లక్ష్యాన్ని అయితే గురిపెడతారో ఖచ్చితంగా లక్ష్య సిద్ధి జరుగుతుంది. లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అంటే కేతువు 11th హౌస్లో 11వ స్థానంలో సంచరించేటటువంటి 18 నెలలు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానీ